నిరంతరం శ్రమిస్తూ పార్టీ పునాదులు గట్టిగా చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి తహతలాడుతూ నిత్యం కష్టపడుతున్న నా కార్యకర్త మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పాలన ప్రజాపాలనని ఆయన ప్రజలకు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. కానీ అది ప్రజావంచక పాలన అనేది భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి ఆ మాటను భారతీయ జనతా పార్టీ నోటి ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి సందర్భం ఇది. ఆయన అనుకుంటున్నాడు, నేను ఇచ్చిన హామీలన్నీ ఇచ్చాము, ప్రజాపాలన సక్రమంగా జరుగుతున్నది, ప్రజాపాలన వారోత్సవాలు చేసుకుంటూ ప్రజల సొమ్ముతో ఆడంబరాలు చేయొచ్చు, మంత్రులు, ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా విదేశీ పర్యటనలు ఎన్ని చేశారంటే ఒక సంవత్సరం బడ్జెట్ అన్ని విదేశీ పర్యటనలకే సరిపోయే విధంగా వారందరూ కూడా తిరిగారు. కొన్ని కమిటీలు వేస్తూ అందరినీ విదేశాలు తిప్పుతూ తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ సమ్మిట్గా రైజింగ్ 1 అని చెప్పి ఇవాళ ముందుకు తీసుకెళ్దాము, మీరు వెళ్ళి వివిధ విదేశాల్లో తిరిగి అక్కడ ఉన్న ఏంటో చూసి రమ్మని పంపిస్తే వారు తెచ్చింది ఏమీ లేదు, చూసి ఇక్కడ చేసింది ఏమీ లేదు. పేపర్లలో ప్రకటనలకు మాత్రమే పరిమితమైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించాలా. 3 లక్షల బడ్జెట్ని మీరు శాసనసభ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో యాక్చువల్ రిసిప్ట్స్ ఎంత, మీరు ఫ్యూచర్కు ఎంతైతే మేము ఈ లాభాలని చేయగలుగుతాం, ఆ లాభాలు ఇన్ని లక్షలు ఉంటుందని చెప్పి మీరు చెప్తూ యాక్చువల్ రిసిప్ట్స్ 1,50,000 ఉంటే అలాంటిది 3 లక్షల కోట్లకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యకెంత, వైద్యంకెంత, బడుగు బలైన వర్గాలకెంత, వివిధ శాఖలకెంత, అడ్మినిస్ట్రేషన్కెంత అనేది ఒక్కసారి మీరు ప్రజలకు తెరిచిన పుస్తకంలాగా చూపెట్టే ధైర్యం ఉందా అనేది నేను ఈ వేదిక మీద నుంచి మీకు ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఒక్కసారి మీరు పెట్టిన బడ్జెట్ని కనీసమల్లా 80% అన్నా మీరు చేరుతున్నారా అనేది ఒక్కసారి తెలుసుకోండి. ఉన్న ఆదాయం 1,50,000 కోట్లయితే ఈ తెలంగాణ ప్రజలకు 3 లక్షల కోట్లని మీరు చూపిస్తున్నారు. సరే, ప్రొజెక్షన్ మీరు తీసుకోవచ్చు, ఈ వ్యవస్థ మీద ఇంత సంపాదిస్తాం, ఇలా చేస్తామంటే మీరు సంపాదించేది 2 శాఖల ద్వారా సంపాదిస్తున్నారు. ఒకటి మద్యం, రెండవది రిజిస్ట్రేషన్. ఈ రెండు కూడా లేని ప్రజలకు బిలో పవర్టీ లైన్లు ఉన్న వారికి నష్టం జరిగే పరిస్థితికి తీసుకొస్తున్నారు తప్ప వారి ఆదాయం మీదనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారు తప్ప వేరేది ఏం లేదు. మీరు ఇచ్చిన హామీలు ఏవి ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఒక్క ఫ్రీ బస్ ఇచ్చారు, కనీసం మగవాళ్ళు పోవడానికి కాదు కదా, ఆడవాళ్ళు పోవడానికి కూడా బస్సులు కనీసము కూర్చుండడానికి జాగలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఆర్టీసీ ఆదాయం మీద గండి కొట్టారు. ఆర్టీసీకి ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇకపోతే మీరు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు, ఈ రేషన్ కార్డులకు కూడా మీటర్కు, ఆధార్ కార్డుకు, ఇంటికి లింకు పెట్టి రేషన్ కార్డులు ఇస్తే సగం మందికే రేషన్ కార్డులు వచ్చినాయి. ఇకపోతే మీరు ఇచ్చింది మిగతాది రుణమాఫీ. రైతులందరికీ కూడా ఒక్కింటి మీద భార్యాభర్తలు తీసుకుంటే, క్రాప్ లోన్ తీసుకుంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా, ఆ కుటుంబానికి మొత్తం 2 లక్షలు మించి ఇవ్వమని చెప్పి మీరు 40% మాత్రమే రుణమాఫీ చేసిరు. ఇది రైతులకు తెలియదని అనుకుంటున్నారు. ఇకపోతే 5 సీజన్లు రైతు భరోసా ఇవ్వాల. 2023 డిసెంబర్ 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తే 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీరు ఈ రోజుకి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలు పూర్తయితే 5 సీజన్లు వచ్చినాయి. 2023 ఒకటి, 2024లో 2, 2025లో మళ్ళీ ఇప్పుడు 2 వస్తున్నాయి. 5 సీజన్లో మీరు వేసింది ఒకసారి రైతు భరోసా వేసిరు. ఇకపోతే రైతు బోనస్ అని చెప్పారు. సన్న బియ్యంకి మాత్రమే ఇస్తున్నారని అంటున్నారు, కానీ ఆ సన్న బియ్యం కూడా ఒకసారి రైతు బోనస్ వేసిరు. 4 సీజన్లు సన్న బియ్యం అయితే 1 సీజన్ మాత్రమే సన్న బియ్యం కేసిరు. ఇకపోతే మీరు చేసింది ఏమది అని అడిగితే ఏమీ లేదు. మరి ఇది ప్రజాపాలననా?
ప్రజా వంచక పాలన అనేది మీరే రేవంత్ రెడ్డి గారు గ్రహించాలా. మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట, ఉప ముఖ్యమంత్రి ఒక మాట, ఎమ్మెల్యేలు ఒక మాట, శాసనసభలో ఎవరిని మాట్లాడనీయకుండా మీరు చేసిందే గంటలు గంటలు ఉపన్యాసం ఇస్తూ ప్రజలను అందరినీ కూడా మభ్యపెట్టే ప్రోగ్రాం పెట్టుకున్నటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి ఉద్యోగం చేయలేని నిరుద్యోగులు, చదువుకున్నటువంటి విద్యార్థులు, వారందరూ కూడా, యువకులందరూ కూడా ఉద్యోగాలు ప్రయత్నం చేయండి, మీకు నేనున్నా, మీరు రాజకీయాల జోలికి రాకండి అని ఒకసారి చెప్తాడు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ రాగానే ఉద్యోగం చేయలేని వారు, నిరుద్యోగులు, చదువుకున్న విద్యార్థులు, యువకులు రాజకీయాల్లో ఉండాలని చెప్తాడు. ఇలా ఒకటే విషయంలో 2-3 మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి. ఇకపోతే వైద్యం దగ్గరికి వస్తే ఎక్కడ పోయినా సూదించేందుకు సిరంజి కూడా లేదు, కనీసం నీడిలు కూడా లేని పరిస్థితి. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్లే గ్లౌజులు కొనుకొచ్చుకునే పరిస్థితి. ఆపరేషన్ చేసిన తర్వాత మందులు ఇవ్వాలంటే ప్రైవేటు మెడికల్ షాప్ లో కొనుక్కోమని సూపరింటెండెంట్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడున్న ఆర్ఎంఓలు కానీ, డాక్టర్ సూపరింటెండెంట్స్ కానీ, అక్కడున్న స్పెషలైజేషన్ డాక్టర్లు కానీ అందరు కూడా ఇది నిజమా కాదా మీరే చెప్పండి. ఇది నిజం. నేను చూస్తున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో, నేను నిత్యం పర్యవేక్షిస్తున్నటువంటి ఆ కామారెడ్డి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి సమస్య ఇది. ఇవాళ ఇలాంటి వైద్యం అందిస్తున్నాం. కనీసము ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేస్తామని చెప్పి 10 లక్షల వడకని చెప్పి అప్పటి రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేస్తూ ఇవాళ మళ్ళీ స్కీమ్ పెడితే ఇవాళ ఎక్కడైనా వైద్యశాలలో జరుగుతున్నదా అనేది ఒకసారి ఆలోచించండి. ఇకపోతే మెడికల్ కాలేజీలు, ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీలు ఆర్భాటంగా పెట్టిస్తే కనీసము వాటి కన్స్ట్రక్షన్ కూడా చేయలేని పరిస్థితిలో ఇప్పటి ముఖ్యమంత్రి ఉన్నారు. ఇకపోతే విద్య, కూర్చుండడానికి బెంచీలు లేవు, కిటికీలకు రెక్కలు లేవు, పెచ్చులుడిపోయే స్లాబులు, పలిగిపోయిన బండలు, ఎక్కుదామంటే ఇరిగిపోయిన మెట్లు, కూర్చుందామంటే ఊగే టేబుళ్ళు, కనీసం కూర్చుండడానికి విద్యార్థులకు కూర్చుండే పరిస్థితిలో కూడా లేని బెంచీలు, అసలు బెంచీలే లేని స్కూళ్ళు, కోకొల్లలు. ఇది నిజం. ఒక టచ్ స్క్రీన్ బోర్డులు ఇచ్చారు, మెయింటెనెన్స్ కు ఎవరు ఇచ్చేది లేదు. అందులో నుంచి విద్యార్థులకు చదువు చెప్పదామంటే మధ్యాహ్న భోజనం గురించి ఆశపడి వచ్చిన బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, పాపం లేని వారు ఒక పూట భోజనం అన్న దొరుకుతుంది అని చెప్పి వస్తే కనీసం ఆ మిడ్ డే మీల్స్ లో కూడా బిల్లులు సరిగా ఇవ్వకుండా కనీసం ఆ గుడ్లు కూడా పెట్టలేని పరిస్థితికి ఇవాళ మధ్యాహ్న భోజన పథకం వచ్చింది. ఇది కాదార ప్రజావంచక పాలన అనేది ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల. ఇకపోతే ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు, ఇక్కడున్న పోలీస్ సోదరులు, నువ్వు ఆగితే నువ్వు వచ్చే ముందర ఆ గ్రౌండ్ అంతా క్లియర్ చేయాలా, రోడ్ అంతా బందోబస్తు చేయాలా, నువ్వు రాగానే డోర్ ఒక గన్మెన్ తీయాలా, సెక్యూరిటీలు పక్కన నిలబడాలా, వాళ్ళందరూ నీకు సెక్యూరిటీగా ఉండాలా, ఎవరైనా వ్యతిరేక నినాదాలు చేస్తే లోపలేసి నూకాలా, ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు చేయాలా. వీళ్ళందరూ చేసే పోలీస్ సోదరులకు 5 DAలు ఇంకా బాకే ఉన్నాయి, సరెండర్ లీవ్స్ ఇంకా బాకే ఉన్నాయి. వారికి ఇవ్వమంటే నన్ను కొట్టినా, నన్ను చీర్చినా, నన్ను చంపినా నా దగ్గర డబ్బులు లేవంటావు, కానీ గ్లోబల్ సమ్మిట్ మాత్రం చేస్తావు. అక్కడ అంబానీ వస్తాడు, అక్కడ సల్మాన్ ఖాన్ వస్తాడు, ఇంకొకరు పెడతారు, అజయ్ దేవ్గన్ పెడతాడు, వీళ్ళందరూ పెడతారు అని చెప్పి మాట్లాడుతూ పేద ప్రజల భూములు గుంజుకొని 30,000 ఎకరాలు అప్పటి ప్రభుత్వం తీసుకొని ఫార్మా సిటీ అంటే దానికి ఫ్యూచర్ సిటీ అని పెట్టి ఇవాళ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఆర్భాటం చేస్తూ లక్షల కోట్లను ఇవాళ వృధా చేసుకునే పరిస్థితికి తీసుకొస్తున్నాం. ఇది ప్రజావంచక పాలన కాదా అని అడుగుతున్నాం. రైతులు అయిపోయారు, ఉద్యోగులు అయిపోయారు, ఉద్యోగస్తులు అయిపోయారు, యువకులు అయిపోయారు, విద్య అయిపోయింది, వైద్యం అయిపోయింది, మహిళలకు పావలా వడ్డీ 2014 నుంచి 2025 వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాల్సిన పరిస్థితిలో ఒక్క కేసీఆర్ గారు 2018లో మాత్రము 1900 కోట్లు వేశారు. అప్పుడు 19,000 కోట్లు వేశారు. తర్వాత 2023లో ఒక 400 కోట్లు వేశారు. ఓడిపోయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి నిన్నగాక మొన్న వేసినటువంటి 1100 కోట్లను మొత్తము వడ్డీ లేని రుణాలు మా అక్క చెల్లెళ్ళకి ఇస్తున్నామంటున్నారు. మొత్తం ఇచ్చింది 3 సంవత్సరాలు, ఇవ్వాల్సింది ఇంకా 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలు లేకుండా ఇవాళ వడ్డీ కడుతూ బ్యాంకుల చుట్టూ తిరిగే మా అక్క చెల్లెళ్లను మోసం చేసినట్టు కాదా అనేది ఒకసారి ఆలోచించాలా. ఇకపోతే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్,
కళ్యాణ్ లక్ష్మికి 2 లక్షలు ఆగితే తులం బంగారం అని మాట్లాడిండు. మేమొస్తే తులం బంగారం అని చెప్పినాం. 2 లక్షలు మాత్రం ఇచ్చినాం. ఇదే చేతితో, ఇదే కామారెడ్డి నియోజకవర్గంలో నేను నా చేతితో ఇప్పటికి కనీసము 1500-2000 మందికి ఇంచుమించుగా నేను సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తే ఒక్క చేతితో ఒక్క తులం ఇచ్చిన పాపాన పోలేదు. అది నీ ప్రభుత్వం, అది నువ్వు మోసం చేయలేదా అనేది నువ్వు ఆలోచించు. ఇకపోతే సీఎంఆర్ఎఫ్ ఏమో రాజకీయ నాయకుల కుటుంబాలకు, ఎమ్మెల్యేలకు, దగ్గరి మిత్రులకు, బంధువులకు 3-4 లక్షల రూపాయలు రికమెండ్ చేసి సీఎంఆర్ఎఫ్ ఇస్తారు. కానీ అదే పేద ప్రజలు, నిన్ను నమ్మి ఓటేసిన ప్రజలు, లేని వారు 1-2 లక్షలు పెట్టి, క్యాన్సర్ వస్తే 5 లక్షలు పెట్టి, భూమి అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని, మెడల పుస్తలు అమ్ముకొని, కనీసం ముక్కుపోగు కూడా లేకుండా దాన్ని అమ్ముకున్నటువంటి బడుగు బలైన వర్గాలు, లేని వారు వారికి 20,000, 30,000, ఎక్కువ 60,000. ఈ 60,000ను కూడా మీ కార్యకర్త ఇది నాకు అవసరం లేదు, ఈ 60,000 నాకు అవసరం లేదు, నేను 10 లక్షలు ఖర్చు పెట్టానని ఆయన కూడా చింపి పడేసినటువంటి పరిస్థితి. లేని వాడికి 20,000, అదే బంధుమిత్రులకు, రాజకీయ నాయకులకు 4 లక్షలు, 6 లక్షలు, సంవత్సరంకు 2 సార్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది ప్రజావంచన కాదా అని చెప్తున్నాం. ఇలాంటి ఎన్ని ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించాలా. ఇవన్నీ కూడా చేసినాం. ఈ ఆఖరికి 3 లక్షల కోట్లు పెట్టినాం బడ్జెట్. 1% వేసుకుంటే కనీసం 3,000 కోట్లు. ఆ 3,000 కోట్లలో 119 నియోజకవర్గాలు చేసుకుంటే కనీసం 30 కోట్లు. ఆ 30 కోట్లలో సగం వేసుకున్న, 1% వేసుకున్న 15 కోట్లు. మరి మధిరకు, కొడంగల్కు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల కాన్స్టిట్యున్సీలకు తప్ప ఎక్కడన్నా 1 రూపాయి పెట్టిర్రా అని అడుగుతున్నా. ఇది 3 లక్షల కోట్లు నువ్వు చూపించగలవా? 119 నియోజకవర్గాల్లో నేను సమానంగా పెట్టినా అని చెప్పి చూపించగలే ధైర్యం ఉందా మీ ముఖ్యమంత్రి గారికి అని అడుగుతున్నాను. ఏ ఆంధ్ర పాలకుల చేతిలో వివక్ష ఉంది, తెలంగాణను ఇబ్బంది పెడుతున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, అభివృద్ధి జరగట్లేదు, కాబట్టి జై తెలంగాణ అని చెప్పి అందరూ కొట్లాడితే వచ్చిన తెలంగాణలో నీవేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనుకుంటూ దాన్ని కూడా వంచే పరిస్థితికి తీసుకొస్తున్నావు. ఎక్కడ నీ ఎమ్మెల్యేలు గెలిస్తే అక్కడ ఇస్తున్నావు. పాత ప్రభుత్వం చేస్తే తప్పు చేసింది, అలాగే పార్టీ ఫిరాయింపులు చేసింది, అన్యాయం చేసింది, అహంకారంతో కూడిన కుటుంబ పాలన చేసింది, ఇబ్బంది పెట్టిందనే ప్రజలు వారిని మూలన కూర్చుండబెట్టి 30 సీట్లు ఇస్తే నిన్ను తీసుకొచ్చి మొదటి కుర్చీలో కూర్చుండబెట్టి 63 సీట్లతో గెలిపిస్తే నువ్వు చేసిన పని ఈ 63, నువ్వు కూడా పార్టీ ఫిరాయింపు చేసిన 10 మందికి 73, కొత్త గెలిచిన ఇద్దరికి 75 మందికి తప్ప ఇంకొకరికి 1 రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి తేడా ఏముంది రేవంత్ రెడ్డి గారు? ఇది ప్రజావంచన కాదా? కేసీఆర్ ని తిట్టిన వీడియోలు ఒక్కసారి చూసుకో. గత ప్రభుత్వం మీద ప్రతిపక్షంలో ఉండి పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఏం మాట్లాడినావు అనేది ఒక్కసారి నువ్వు చూసుకో. అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేది అర్థమవుతుంది. కానీ గద్దెనెక్క ముందు ఒక మాట, గద్దెక్కిన తర్వాత ఇంకొక మాట చేసే ఈ మాట మార్చే గుణం రేవంత్ రెడ్డి గారిది. ఇంకా నేను 10 ఏళ్ళ దాకుంటా అని చెప్పి మాట్లాడుతున్నాడు. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు దేవుళ్ళు ఉంటే ఏ తప్పుడు అయితే ఎక్కడైతే దుష్టులు పెరిగిపోతారో ఆ శిష్ట రక్షణ చేయాలి, దుష్టుల్ని శిక్షించాలి అని చెప్పి జన్మలెత్తినటువంటి దేవుళ్ళని ఇవాళ అనూహ్యంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. హనుమంతుని గురించి మాట్లాడతావు, శ్రీరాముని గురించి మాట్లాడతావు, శ్రీకృష్ణుని గురించి మాట్లాడతావు, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ అని మాట్లాడతావు. నీ నోటికి అద్దుపు లేదు. కానీ రానున్న 3 సంవత్సరాల్లో నీ నోటికి తాళం వేస్తారు, నిన్ను తీసుకుపోయి మూల కూర్చుండబెడతారు. ఈ తెలంగాణ ప్రజలను తెలియజేస్తూ ఈ ప్రజావంచక పాలన విజయదుందుబి మోగించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.